మళ్ళీ ఇప్పుడు అదే ప్రేయర్ అనుగుణంగానే టైం ఇచ్చింది కదా. కోర్టులో 3 months టైం ఎందుకు ఇచ్చిందంటే స్పీకర్ అడ్జుడికేట్ చేయాలి వెదర్ దే ఆర్ రియల్లీ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని. సో దానికి అవుట్లైన్ ఇవ్వడం జరిగింది. సో 3 months లోపల ఒక ఖచ్చితమైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కనుక రాకుండా విచారణకు రాకుండా వాళ్ళు సాగదీస్తే ఏంటి పరిస్థితి? అది కూడా ఇవ్వడం జరిగింది. లిబర్టీ ఎమ్మెల్యేలు విచారణకు రాకపోతే వాళ్ళకి అగేన్స్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటాడని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి 10 కేసులు హ్యాస్ టు టేక్ అండి. హీ హ్యాస్ టు టేక్. రివ్యూ పోయే అవకాశం ఉంటుందా మళ్ళీ? లేదండి, నో ఛాన్స్. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పులో కనపడిందా? మీరు ఏదైతే ఆశించారో మా ఆర్గ్యుమెంట్స్ టోటల్ సుప్రీంకోర్టు మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అదే జడ్జిమెంట్ రూపంలో తిరిగి వచ్చింది. అండ్ సుప్రీంకోర్టు మేము ఇంతకుముందు కేశం మేఘా చంద్ర జడ్జిమెంట్ లో 3 months టైం ఇచ్చారు. అదే ఈ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేయడం అని అడగడం జరిగింది. అండ్ సేమ్ అదే 3 months ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిన ఒక 2-3 ఆలంపూర్ గాని మిగతా కొద్దిమంది ఎమ్మెల్యేలు మళ్ళీ మేము బీఆర్ఎస్ లో చేరామని చెప్తారు. సో వాళ్ళంతా కొంత ఢిల్లీగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి లేదండి, ఒక్కసారి ఇఫ్ దే ఆర్ డిస్క్వాలిఫై చేశారని ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పినా కూడా అది వర్తించదు. వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టే. అంటే వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. కడియం శ్రీహరి నాగేంద్రకు తప్ప మిగతా మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ పాల్గొనలేదు. అభివృద్ధి కోసమే సీఎం ని కలిసాం తప్ప మేము ఎక్కడ కాలేదని చెప్తున్నారు. మేము వెళ్ళలేదు. అభివృద్ధి గురించే కలవాలంటే కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్. వాళ్ళ అసెంబ్లీలో ఎక్కడ కూర్చోవడం జరిగింది. సభ్యత్వం తీసుకోలేదు కదా. నో అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రయరీ బెంచ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మేము అంతా ట్రయల్లో పెడతాము. అన్ని ఇప్పుడు చెప్పలేను, అన్ని ట్రయల్లో పెడతాము. కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేలకు 3 నెలల సమయం సరిపోతుందంట ఈ కేసు విచారణకు. డే టు డే చేయాలి ప్రొసీడింగ్స్. డే టు డే చేస్తే అవుతుంది. 3 months ఎందుకు కదండి? స్పీకర్ వేరే పని అసెంబ్లీ నడపాలి కదా. అది కూడా కమెంట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఏ పని ఉన్నా కూడా దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫంక్షన్, కాన్స్టిట్యూషన్ ఫంక్షన్. సో 3 months అవుటర్ లిమిట్ ఇచ్చారు. మనం వై షుడ్ వి డ్రా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్? స్పీకర్ 3 months లో చేస్తారని అనుకుందాం. విల్ గో పాజిటివ్ సైడ్. నేను అడ్వకేట్ గా 100% వస్తేనే, నేను ఇప్పుడు కాదు రిజర్వ్ అయిన రోజు కూడా మీకు చెప్పాను. అదే జడ్జిమెంట్ చెప్పాను 3 months అని. ఈ రోజు అదే జడ్జిమెంట్ వచ్చింది. సో హోప్ఫుల్లీ బై ఎలక్షన్స్ అయితే. స్పీకర్ సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఈ 3 నెలలు కాకుండా మరింత సమయం తీసుకోవడానికి ఆయనకి ఏమన్నా ప్రొటెక్షన్స్ గానీ అవకాశాలు గానీ ఉన్నాయా? ఏదే కారణంతో దట్ ఆల్ అగైన్ డిపెండ్స్. ఏ కారణం అడుగుతున్నారో ఏమైతుందో అనేది ఈ రోజు మనం 3 months అహెడ్ ఏమైతుందో మనం ఈ రోజు విశ్లేషణ చేస్తే అది కరెక్ట్ కాదు. ఉండదు, ఉండదు. ఎందుకంటే దిస్ కంప్లీట్ డైరెక్షన్ పాస్ బై ది చీఫ్ జస్టిస్. ఆ తీర్పు నుంచి మాకు మినహాయింపు ఇంకో నెల పొడిగించడం స్పీకర్ కోరడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఆ ఎవిడెన్స్ చూపించాలి, దానికి అనుకూలమైన ఎవిడెన్స్ చూపించాలి. ఈ 3 months మీరు ఏం చేశారు అనేది కూడా ఉంది కదా. అవన్నీ ఉన్నాయి. అవన్నీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ తో పాటు ఉన్నాయి. ఇంకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ మేము ట్రయల్లో పెడతాము. సో దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.